హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి. ఇది 18x36 ఫ్లాటు. కింద బేస్ మొత్తం రాయితో కట్టినారు, పైన ఇటుకలతో కట్టినారు. ఆ చిప్స్ పొడి ఇటుక. ఈ ఇటుక జీరో డస్ట్తో తయారవుతుంది. అంటే ఇందులో సిమెంటు కెమికల్ కలిపి తయారు చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇటుకతోనే కట్టినారు. ఇటుకతో ఎందుకు కట్టినారంటే ఇటుక కాస్ట్ తక్కువ, ఈ ఇటుక రేటు తక్కువ అని చెప్పేసి ఈ ఇటుక పెడుతున్నారు. మొత్తం పైన మొత్తం లెంటల్ లెవెల్ వచ్చింది. లెంటల్ అయితే వేయాల్సి వస్తుంటుంది, లెంటల్ వేయాల్సిందే. కానీ లెంటల్ వేసిన ప్రాబ్లం ఏంటంటే కొన్నాళ్ళకి ఈ ఇటుక అనేది రాలిపోతుంది. ఇలా ఎప్పటికీ స్టాండర్డ్ ఉండదు. ఎందుకంటే ఈ సిమెంట్లో పవర్ ఉన్నంత వరకు ఈ ఇటుక గట్టిగా ఉంటుంది. ఈ సిమెంట్లో పవర్ అయిపోయాక ఇలా రాలిపోతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం చేసిన సిమెంట్ కానీ క్రాక్లు వచ్చేస్తుంది. క్రాక్లు వచ్చిందంటే ఫ్యూచరు అయ్యే కొద్దీ ఈ ఇటుక స్ట్రెంత్ తగ్గుతుంది. అంటే ఈ ఇటుకకు బలం ఉండదు. ఈ ఇటుక సింగిల్ పార్టిషన్లకి, కాంపౌండ్ వాళ్ళకి, పైన ప్యారపీట్కి, వీటికైతే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పిల్లర్ సిస్టమ్స్కి అయితే చాలా బాగుంటుంది. అలాంటి దానిలోకైతే వాడుకోవచ్చు. ఇలా ఓన్లీ ఇటుక ఒక్కటి వాడకండి, ఎందుకంటే ఫ్యూచర్లో మటుకు చాలా ప్రాబ్లం వస్తుంది. అందరూ చేసే తప్పు ఏంటంటే రేటు తక్కువ కదా, ఇండ్లు తక్కువ బడ్జెట్లో పూర్తయిపోతుందని చెప్పేసి ఇలాంటి మెటీరియల్ తెచ్చుకుంటుంటారు. ఇలా లో కాస్ట్ మెటీరియల్ అసలు తెచ్చుకోవద్దండి. తెచ్చుకునే ముందు ఈ మనం తెచ్చుకునే మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంటుందో ముందు చెక్ చేసుకొని మరీ తెచ్చుకొని ఇల్లు కట్టుకునేది ది బెస్ట్ అండి. ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఓన్ డెసిషన్ ఎప్పుడు తీసుకోవద్దండి. ఎందుకంటే కాంట్రాక్టర్లు, తాపి మేస్త్రులను అడగండి. ఎందుకంటే వాళ్ళు చాలా పనులు చేసింటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. వాళ్ళని ఒక మాట అడిగితే వాళ్ళే చెప్తారు ఎలాంటి మెటీరియల్ తెచ్చుకోవాలనేది. మన ఓన్గా మటుకు అస్సలు తెచ్చుకోవద్దండి. ఒకవేళ మీకు ఐడియా ఉంటే తెచ్చుకోవచ్చు, కానీ ఐడియా లేని వాళ్ళు మటుకు వర్క్ చేసే వాళ్ళని అడగండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.